అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది? తనే రైటర్, యాక్టర్, డైరెక్టర్ అవుతే తప్ప సింగిల్ షార్ట్ ఫిల్మ్ చేయలేరు. ఎంత డేర్గా మీరు థియేటర్లో రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు? ఎలా? సైన్స్ ఆఫ్ థియేటర్ ఏంటి అంటే సప్లై డిమాండ్ టైప్ లో ఉంటున్నాం. ఇప్పుడు ఎంత డిమాండ్ ఉంటే అంత సప్లై ఇవ్వాలి. అసలు మీకు ఎట్లా వచ్చింది రైటింగ్ స్కిల్స్? రైటింగ్ స్కిల్స్ నేను కొన్ని బుక్స్ చదివాను మామూలుగా, అండ్ దెన్ కొన్ని మూవీస్ అనలైజ్ చేశాను. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. వకీల్ సాబ్లో అంటే 1 అవర్లో వెళ్ళాల్సిన ట్రాఫిక్లో ఒక 5 మినిట్స్లో వెళ్ళిపోతే సూపర్ ఉమెన్ అన్నారు కదా, అట్లాగే ఇప్పుడు మనతో పాటు సూపర్ రాజా గారు ఉన్నారు. ఎందుకు సూపర్ రాజా అయ్యారో మరి వారి మాటల్లో తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. ఎలా ఉన్నారు? సూపర్ రాజా గారు సూపర్గా ఉన్నారు. అయితే వకీల్ సాబ్లో చూసుకుంటే సూపర్ ఉమెన్ అన్నారు, అంటే మీరు సింగిల్ టేక్ కాబట్టి సూపర్ రాజా అయ్యారు, అంతేనా? అంతే. అంటే ఎవరు తీయని సినిమా తీయాలని స్టార్ట్ అయ్యాను కదా. అందరూ తీస్తే అందరిలా ఒకరం అయిపోతాము. బట్ మనకున్న బడ్జెట్లో థియేటర్ సినిమా తీయాలి అంటే ఎవరు తీయని తీస్తే జనాలు వస్తారు చూడడానికి. సో అందుకని చెప్పేసి సింగిల్ షార్ట్ ఫిల్మ్ తీసాను అనమాట. సో తీసిన సినిమా కూడా బాగుంది కాబట్టి సూపర్ రాజా అని స్క్రీన్ నేమ్ పెట్టుకున్నాను. ఎన్ని రోజులు పట్టింది సార్ మూవీ తీయడానికి? సినిమా స్టార్ట్ చేసి షూట్ ఫినిష్ అవ్వడానికి 9 months పట్టింది. 9 months అంటే రిహార్సల్ 7 months పట్టింది. ట్రయల్ షూట్కి వెళ్ళాం. సింగిల్ షాట్ అంటే చాలా ఛాలెంజెస్ వస్తాయి కదా, మనకు తెలియదు ఎలా ఉంటుందో, ఫస్ట్ టైం తీస్తున్నాం కదా. సో ఆ ఛాలెంజెస్ అన్ని నేర్చుకొని ఓకే ఇది వచ్చిందా అలా 9 times షూట్ ఫెయిల్ అయింది. బికాస్ మధ్యలో ఎక్కడైనా ప్రాబ్లమ్ వస్తే మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాలి. సో 10th time సింగిల్ షాట్ లో 100 minutes బ్రేక్ లేకుండా ఫైనల్ కట్ రెడీ అయింది. ఓకే ఓకే. సాంగ్స్ ఉన్నాయా మూవీలో? వన్ సాంగ్, అది కూడా సింగిల్ షాట్ లోనే ఉంటుంది. అది కూడా ఫైట్స్ అంటే యాక్షన్ టైప్ లో ఉంటుంది, చేజ్ అలా ఉంటుంది, బట్ ఫైట్స్ ఇలా ఉండదు. అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది? ఒకటి చెప్పాను కదా, ఇప్పుడు నేనే ప్రొడ్యూస్ చేద్దామని అనుకున్నప్పుడు, నేనే యాక్టింగ్, రైటింగ్, డైరెక్షన్ ప్రొడ్యూస్ చేద్దాం అనుకున్నప్పుడు ఇంట్లో వాళ్ళు ఏంటంటే మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, పుట్టిందే పెంకుటిల్లు, అక్కడి నుంచి మెల్లిమెల్లిగా మిడిల్ క్లాస్ వరకు వచ్చాం. ట్రైలర్ లో కూడా అదే చూపించాను. సో ఇప్పుడు వీళ్ళు ఎంత ఇస్తారు, మనకు కొంచెం డబ్బు ఇస్తారు, వాళ్ళకు ఉన్న డబ్బులలో ఎంత ఇస్తారు అనమాట. ఇప్పుడు దీన్ని నేను థియేటర్ సినిమా చేయాలి, జనాలు వచ్చి చూడాలి, ఎంగేజింగ్ గా ఉండాలి కదా. ఒక 1.5 hour లేకపోతే ఒక 1 hour 45 minutes సినిమా అంటే వాళ్ళకి బోర్ కొట్టకుండా చూడాలి మన బడ్జెట్ లో. సో ఏం తీస్తే చూస్తారనేది మనం మన ఫస్ట్ ఆలోచన వస్తుంది మనకు, ఎలాంటి సినిమా తీయాలి అంటే. అప్పుడు ఎవరు తీయంది తీయాలి. రెగ్యులర్ సినిమాలలో ఫైట్స్, సాంగ్స్, డాన్సులు, కామెడీ, అది ఇది విలన్ అవన్నీ పెట్టుకుంటూ పోతే కుదరదు, ఇంత బడ్జెట్ లో అవ్వదు అది. సో ఎవరు తీయంది ఏముంది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అంటే సైలెంట్ ఫిల్మ్ ఆల్రెడీ వచ్చేసింది, బ్లాక్ అండ్ వైట్ ఆల్రెడీ వచ్చేసింది, సింగిల్ షాట్ రాలేదు, ఎవరు చేయలేదు. ఎవరు ఎందుకు చేయలేదు అంటే దానికి ఒక రీజన్ ఉంది. బికాజ్ సింగిల్ షాట్ మీన్స్ కెమెరా ఆన్ చేశాక మొత్తం సినిమా అయిపోయాక ఆఫ్ చేయాలి, అది మొత్తం యాక్టర్స్కే వదిలేస్తారు కదా. సో తనకి ఏంటి అంటే మధ్యలో ఏమవుతుందో అర్థం కాదు. డైరెక్టర్ వచ్చి మధ్యలో చెప్పలేడు, డైరెక్టర్ అరే తప్పు చేస్తున్నారా అని చెప్పేసి ఆపే ప్రాసెస్ అనేది లేదు కదా. సో తనే రైటర్, యాక్టర్, డైరెక్టర్ అవుతే తప్ప సింగిల్ షార్ట్ ఫిల్మ్ చేయలేరు అనమాట. అంటే ఇప్పుడు పెద్ద పెద్ద మూవీస్, పాన్ ఇండియా మూవీస్ కూడా ఉన్నాయి, వీటికే థియేటర్స్ దొరకని పరిస్థితి ఇప్పుడు ప్రెసెంట్ మనం చూస్తున్నాము. ఎంత డేర్గా మీరు థియేటర్లో రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు? ఎలా అంటే మీకు ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారా? ఆ సపోర్ట్ అనేది కాదు, బేసిక్ థియేటర్ సైన్స్ ఆఫ్ థియేటర్ ఏంటి అంటే సప్లై డిమాండ్ టైప్ లో ఉంటుంది అనమాట. ఇప్పుడు ఎంత డిమాండ్ ఉంటే అంత సప్లై ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 lakh ఆడియన్స్ చూడాలనుకుంటున్నారు సినిమా, 1 lakh ఆడియన్స్ కి సరిపోయేంత థియేటర్లు ఇవ్వాలి. 10 lakhs చూడాలనుకుంటే 10 lakhs సరిపడే థియేటర్లు ఇవ్వాలి. ఇప్పుడు బాహుబలికి ఎక్కువ థియేటర్లు వస్తాయి, లేకపోతే ఒక 2 కోట్లు పెట్టి సినిమా తీసినాక అంత థియేటర్లు రావు, ఎందుకంటే దానికి డిమాండ్ ఎక్కువ ఉంది, దీనికి డిమాండ్ తక్కువ ఉంది. సో అది కాబట్టి మన సినిమాకి డిమాండ్ పెంచుకోవాలి మనం. సో దట్ ఈస్ ద గోల్ ఫస్ట్. సో డిమాండ్ ఎలా వస్తుంది అంటే మనం ఆడియన్స్ కి కనెక్ట్ అవుతే వాళ్ళు చూడాలనుకుంటే వస్తుంది. అప్పుడు నేను ఈ 17 cities ఒక్కడనే తిరిగి జనాలకు పాంఫ్లెట్ ఇచ్చి ఇది నా సినిమా అండి అని చెప్పేసి 17 cities తిరిగి 1000 ప్రమోషనల్ వీడియోస్ చేసి ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో పెట్టాను. సో అప్పుడు నాకు ఫాలోయింగ్ ఒక 2 to 3 crore పీపుల్ కి తెలిసా నేను, తెలుగు పీపుల్ కి. సో అలా డిమాండ్ ఇప్పుడు చాలా మంది చూడాలనుకుంటున్నారు. నా కష్టాన్ని చూసి అన్న ఒక్క సినిమా కోసం ఇంత కష్టపడతావా, పడాలి లేకపోతే మనకి ఎవరిస్తారు. మనం డెబ్యూట్, మనకు బ్యాక్గ్రౌండ్ లేదు, మనకున్న మైండ్ బాడీ యూజ్ చేసుకొని మనం ఎంత దూరం వెళ్ళగలం అనేది చూడాలన్నమాట.
సో ఇప్పుడు ఆ డిమాండ్ పెంచుకున్నాను కదా నేను, దెన్ ఇప్పుడు సప్లై వచ్చేస్తాను, థియేటర్లో వచ్చేస్తాను, ఆ కాన్ఫిడెన్స్ ఉంది. బ్యాక్గ్రౌండ్ లేదు అంటే మనం నేచురల్ స్టార్ నాని గారిని చూసుకుంటే ఈ రోజు నిర్మాతగా కూడా ఆయన దూసుకుపోతున్నారు, డెఫినెట్ గా మనం చూస్తున్నాము. అట్లా ఏంటంటే మీరు ఇంట్లోంచి స్టార్ట్ అయినప్పుడు ఎంత ఇన్కమ్ తో వచ్చారు సిటీకి? నేనైతే ఒక 1500తో హైదరాబాద్ వచ్చాను. అవునా, సూపర్ సూపర్. అది కూడా ఒక ఫ్రెండ్ హెల్ప్ చేశారు నాకు ఇక్కడ రావడానికి. అట్లా మీకు ఎంతతో వచ్చారు? వరంగల్ టు హైదరాబాద్ జర్నీ. నేను యాక్చువల్లీ హైదరాబాద్ రాలేదు, ఫస్ట్ ముంబైకి వెళ్ళారు. ఎందుకంటే నేను అప్పుడు పూణేలో జాబ్ చేస్తుండే. పూణే నుంచి నాకు ఏంటంటే అక్కడే ఒక తెలుగు ఫిల్మ్ డైరెక్టర్కి కాల్ చేసి ఇలా సినిమాలోకి వద్దాం అనుకుంటున్నా, ఒక హీరో వద్దాం అనుకుంటున్నా అంటే తను అన్నాడు అనమాట, నువ్వు హీరోలా ఉంటావా, అసలు నువ్వు 6 feet ఉన్నావా, నీకు బ్యాక్గ్రౌండ్ ఉందా, ఎవరు నిన్ను సినిమా పెట్టి తీసుకురా అన్నారు అనమాట. ఇదంతా కుదరదు, నువ్వు డైరెక్ట్ ముంబైకి వెళ్ళిపో, పూణేకి దగ్గరలోనే ఉంది, నీ కట్స్ కూడా కొంచెం రాజ్ కుమార్ రావు బాలీవుడ్ యాక్టర్స్ లాగా ఉంది, అక్కడ వెళ్ళు అంటే సరే ఏదో అన్నాడు కదా అని చెప్పేసి వెళ్ళాను అనమాట. అక్కడికి వెళ్తే అక్కడ అది వేరే మొత్తం ప్రపంచం. అది ఏంటంటే దాంట్లో నేను అసలు ఇమిడిపోయి అవి నేర్చుకొని బాలీవుడ్ ఎలా వర్క్ చేస్తుంది, హిందీ సినిమా ఎలా, బట్ ఆ నాలెడ్జ్ చాలా హెల్ప్ అవుతుంది మనకి. బికాస్ ఫస్ట్ టాలీవుడ్ కాకుండా బాలీవుడ్ చూశాను కదా, సో ఆ కల్చర్ అలవాటు అయిపోయింది, అక్కడ సినిమా అంటే ఏంటి అని అలవాటు అయిపోయింది. అది నేర్చుకొని ఇంకా ఇక్కడ వద్దు, మనం ఫస్ట్ మన పుట్టిన ఊర్లలో మనం గెలుద్దామని చెప్పేసి తెలుగు ఇక్కడ హైదరాబాద్కి వచ్చాను. సో ఇంట్లో వాళ్ళు ఎప్పటికప్పుడు ఇస్తుంటారు, మంత్లీ కొంచెం ఎక్స్పెన్సెస్ ఇస్తుంటారు అనమాట. బట్ మనం ఒక ఖర్చు పెట్టాం, బికాస్ మనకి ఇప్పుడు మైండ్లో ఉంటుంది కదా, మనం ఆ గోల్ రీచ్ అవ్వాలి. ఫుడ్ పైన ఇంట్రెస్ట్ ఉండదు, సినిమాల పైన ఎప్పుడో ఒకసారి వెళ్తాను, మంచి సినిమా అయితే థియేటర్కి వెళ్తాను, బట్టల పైన ఇంట్రెస్ట్ ఉండదు, దేనిపైన ఇంట్రెస్ట్ ఉండదు. ఈ మంత్ ఎంత కష్టపడి మనం ఏం నేర్చుకుంటున్నాము, మన కెరియర్లో ఎలా ముందుకు వెళ్తున్నాము, నెక్స్ట్ మన షార్ట్ ఫిల్మ్ తీద్దామా లేకపోతే స్క్రిప్ట్ రాద్దామా, ఎప్పుడు రైటింగ్. నేను ఇండస్ట్రీకి వచ్చాక బాగా ప్రాక్టీస్ చేసింది రైటింగ్, దాదాపు 8 to 9 స్క్రిప్ట్స్ రాశాను. రైటింగ్ స్కిల్స్ అనేవి చాలా రేర్ గా ఉంటాయి. అవునవునవును. అసలు మీకు ఎట్లా వచ్చింది రైటింగ్ స్కిల్స్? నేను కొన్ని బుక్స్ చదివాను మామూలుగా, అండ్ దెన్ కొన్ని మూవీస్ అనలైజ్ చేశాను. ఆ బుక్స్ బేసిక్స్ నేర్పిస్తాయి, బుక్స్ అని ఏవైనా బుక్స్ బేసిక్స్ నేర్పిస్తాయి. మనం దానికి అడ్వాన్స్డ్ గా అంటే ఇప్పుడు ఉన్న ట్రెండ్ ఏంటి, సినిమాలు ఎలా ఉన్నాయి, అసలు సినిమాలు క్లాసిక్స్ కూడా చూస్తాను నేను ఫ్రెంచ్ సినిమా చూస్తాను, జపానీస్, చైనీస్, హాంకాంగ్, ఇటాలియన్, స్పానిష్, హాలీవుడ్, అవన్నీ చూస్తాను. ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు మీకు? నాకు లాంగ్వేజెస్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మెయిన్ అందరిలానే అనమాట. బట్ అవి సినిమాలు సబ్ టైటిల్స్ పెట్టుకొని చూస్తాను నేను. అండ్ ఆ మూవీస్ లో నేర్చుకున్నంత మీరు ఇంకా ఏ మూవీస్ లో నేర్చుకోలేరు వరల్డ్ సినిమా చూస్తే. బికాస్ అక్కడ వాళ్ళు యాక్టింగ్ ని ఒకలాగా చూస్తారు, థ్రిల్లర్ ని, క్రైమ్ ని, రొమాన్స్ ని, ఓహో ఇలా ఉంటది ఆ సినిమా. మన తెలుగు సినిమాలు చూసారు అనుకోండి, మీకు ఒక సినిమా హిట్ అయితే దాని తర్వాత 20 సినిమాలు అలానే వస్తాయి. సో ఈ 20 సినిమాలు అంటే ఒక సంవత్సరం, ఈ సంవత్సరం 6 నెలలైనా 8 నెలలైనా సరే ఇందులో మీరు ఏం నేర్చుకోరు, ఒక సినిమాలో చూసిందే నేర్చుకుంటారు. సో ఇవి ఏదో కొన్నిట్లో మనకు మంచి మంచి పాయింట్స్ దొరుకుతాయి తెలుగు సినిమాల్లో, బట్ మీరు వరల్డ్ సినిమా చూస్తే అది వేరే అనమాట, ఇంకా ప్రపంచమే వేరే అసలు అమ్మో, అది చాలా యూనివర్స్ అది. సో అక్కడ నేర్చుకొని దెన్ నేను, మీరు ఇప్పుడు ట్రైలర్ చూసారా? ట్రైలర్ లో ఒక స్టోరీ చెప్పాను నేను, నాదే రియల్ లైఫ్ స్టోరీ ఇంక్లూడింగ్ మూవీ స్టోరీ. ఆ స్క్రీన్ ప్లే కూడా ఫస్ట్ టైం అనమాట, అలాంటిది ఇంతవరకు ఎవరు చేయలేదు. రియల్ లైఫ్ రియల్ లైఫ్ ని స్టోరీని మిక్స్ చేసే స్క్రీన్ ప్లే వరల్డ్ లో ఇప్పటివరకు ఎవరు తీయలేదు. సో మనం తీసాం, అది మీకు నచ్చింది కదా. సో అదేంటంటే మనం వరల్డ్ సినిమా చూస్తాము, బుక్స్ చదువుకుంటాము, లేకపోతే మనం అనలైజ్ చేస్తాం అనమాట, స్టోరీ అంటే ఏంటి, సినిమా అంటే ఏంటి అని చెప్పేసి వీటన్ని నాలెడ్జ్ పెంచుకొని. అండ్ ఇంకోటి బెస్ట్ థింగ్ ఏంటంటే, నేను డైరెక్టర్ గా ట్రై చేస్తున్నప్పుడు ప్రొడ్యూసర్స్ కి స్టోరీస్ రాసి వినిపించేవాడిని. సో ఐ వాంట్ టు బికమ్ ఎ డైరెక్టర్ అని చెప్పేసి. బట్ వాళ్ళు ఏంటంటే ఫస్ట్ టైమర్వి అని వాళ్ళు ఏదో ఉంకలు పెట్టేవాళ్ళు అనమాట, బడ్జెట్ ఎక్కువ ఉంది, హీరో లేదు, అది ఇది అని చెప్పేసి. సో అలా 8 to 9 స్క్రిప్ట్స్ రాశాను అనమాట. ఆ ఎక్స్పీరియన్స్ చాలా హెల్ప్ అవుతుంది నాకు, ఎందుకంటే ఈ స్క్రిప్ట్లన్నీ మీ దగ్గర ఉన్నాయి, ఎప్పుడో ఒక రోజు మీరే తీసేసుకుంటారు. అంటే అది ఏంటంటే నాకు ఎలా ఉంటదంటే, నేను ఇప్పుడు రాశాను అంటే నాకు ఒక 8 months తర్వాత అది కొంచెం ఓల్డ్ అయిపోతుంది. ఎందుకంటే ఆ 8 months లో నేను రైటింగ్ ఇంకా చాలా నేర్చుకుంటాను, నా మైండ్ సెట్ ఇంప్రూవ్ అవుతుంది కదా, అదే పర్సన్ గా మనము ఎదుగుదాం. ఎదిగినప్పుడు ఏంటంటే మనం ఒకప్పుడు రాసిన స్టోరీ అదే ఇందులో చాలా మిస్టేక్స్ ఉన్నాయి కదా అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. అప్పుడు మళ్ళీ ఇంకా మంచి స్టోరీ రాయొచ్చు కదా అంత ఎదిగినప్పుడు. యాక్చువల్గా టాలీవుడ్ అంటే అందరూ చెప్పేది ఎవరు ఇన్స్పైరింగ్ అంటే మెగాస్టార్ చిరంజీవి గారు అంటారు. మరి సూపర్ రాజా గారికి ఎవరు ఇన్స్పైర్? నేను చెప్పాను కదండి, వరల్డ్ సినిమా చూస్తాను, ఒక్కొక్క యాక్టర్ లో ఒక్కొక్కటి నచ్చుతుంది నాకు. ఇప్పుడు ఒక చైనీస్ ఫిల్మ్ చూస్తే అందులో ఒక యాక్టర్ లో అరే ఇది బాగా చేశాడు, చిరంజీవి గారిని చూస్తే ఇది బాగా చేశాడు అనిపిస్తుంది, లేదా పవన్ కళ్యాణ్ చూస్తే ఇది బాగా, ఎవరో ఒకరు ఇదో ఒకటి ఒకటి అనిపిస్తుంది. బట్ మెయిన్ ఇన్స్పిరేషన్ అంటే మన మైండ్. మన మైండ్ చాలా తిరుగులేదు, దీని తర్వాతనే ఎవరైనా వస్తారు.
నాకు జాబ్ చేసేటప్పుడు కూడా సాఫ్ట్వేర్ జాబ్ మోనోటోనస్గా అనిపించి, ఎందుకంటే క్రియేటివ్ మైండ్ ఉంది, అవును, అది వదిలేసి ఇందులోకి వచ్చా. సాఫ్ట్వేరే. సాఫ్ట్వేర్ వదిలేసి ఇందులోకి వచ్చా. సో నాకు ఎప్పుడైనా సరే ఈ క్రియేటివ్ మైండ్ని నేను ఫ్రీగా ఏ లిమిట్స్ లేకుండా ఎవరు ఆపకుండా ఎలా ఎక్స్ప్రెస్ చేయగలను. ద బెస్ట్ ఫీల్డ్ ఈస్ సినిమా అండ్ దట్ ఈస్ యాక్టింగ్ అండ్ డైరెక్షన్ అన్న ఫీలింగ్ వచ్చింది. అప్పుడు నేను ఇందులోకి వచ్చాను అనమాట. సో దట్ ఈస్ ద మెయిన్ ఇన్స్పిరేషన్. మనకు కొత్తగా క్రియేట్ చేయొచ్చు, కొత్తగా చేయాలి. ఇప్పుడు ట్రైలర్ చూసారు కదా ఎంత కొత్తగా ఉందో. బికాస్ కెరియర్ స్టార్ట్ అయినప్పుడు కూడా అదే కొత్తదనం ఉండే అనమాట. ఏదో చేయాలి, ఎవరు చేయింది చేయాలి. ట్రైలర్ కూడా అదే చెప్తారు డైలాగ్, ఎవరు చేయింది చేయాలి. మీకు ఏ జానర్ అంటే బాగా ఇష్టం అసలు? అంటే క్రైమ్, కామెడీ, ఇట్లా చాలా జానర్స్ ఉంటాయి కదా. కొంచెం కామెడీ థ్రిల్లర్స్ అంటే ఇష్టమే ఉంటుంది. ఓకే, కామెడీ థ్రిల్లర్స్ అంటే మరీ సీరియస్ సినిమా నేను అంతా చూడను, తీయబుద్ధి కూడా కాదు నాకు. కామెడీ అయితే అందరూ ఆదరిస్తారు. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న జనరేషన్ లో డైరెక్టర్ అనిల్ రావిపూడి గారి సినిమాలు అన్ని దూసుకుపోతున్నవి. అవునవును, అంటే సినిమాలో కొంచెం ఫన్ ఉండాలి ఎక్కడ. మరీ సీరియస్ గా ఇప్పుడు ఏంటంటే రీసెంట్ మూవీస్ చూసి చాలా వాయిలెన్స్ ఎక్కువైపోయింది. మీకు అక్కడెక్కడో స్టార్ట్ అయినట్టుంది వేరే లాంగ్వేజ్ లో నాకు తెలిసి, అది మన తెలుగుకి వ్యాపించింది. ఇప్పుడు అన్ని పెద్ద పెద్ద హీరోలు కూడా వాయిలెన్స్ బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. అంటే అదంతా అవసరం లేదని నా ఫీలింగ్. మీకు సినిమా మనం ఎప్పుడైనా ఒక ఫెస్టివల్ లాగా చూస్తాం, ఒక ఈవెంట్ లాగా చూస్తాం. మీరు అన్నది కరెక్టే. నేను ఒక ఆర్టికల్ కూడా చూసాను పేపర్ లో, రెడ్ మూవీస్ ఎక్కువ అయిపోతున్నాయి అని చెప్పేసి. అది వాయిలెన్స్ అనేది చాలా ఈజీ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మీరు మరీ వియర్డ్, మీరు ఒక ఆడియన్స్ ని ఈజీగా ఎగ్జైట్ చేయాలనుకోండి, ఒకటి తల నరికేస్తే అయిపోతుంది సడన్ గా. ఈజీగా ఎగ్జైట్ చేయాలి. ఏదైనా షాక్ చేయాలనుకోండి, ఒక కొడుకు అమ్మ తల నరికేశాడు, వెంటనే షాక్ అయిపోతారు ఆడియన్స్ మొత్తం. బట్ అది అవసరమా? సంపూర్ణేష్ బాబు గారు కూడా మీలాగే కష్టపడి పైకి వచ్చారు. ఆయన మూవీస్ లేనప్పుడు నా కుల వృత్తిని నేను చేసుకుంటానని ధైర్యంగా చెప్తారు ఆయన. మీరేం చెప్తారు ఒక మూవీస్ లేనప్పుడు ఖాళీ టైంలో? సూపర్ రాజా గారు ఏం చేస్తారు? నాకు అసలు ఖాళీ టైం అనేది ఉండదండి. నేను ఎప్పుడూ ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాను. బికాస్ మన ఫైనల్ గోల్ హీరో అవడం కదా. హీరో అవ్వాలి అంటే నేనే రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఎడిటర్ అవ్వాలి. సో ఇవన్నీ నాకు స్కిల్స్ ఉండాలి. కాబట్టి నేను చాలా ఇయర్స్ ఏంటంటే ప్రతిరోజు నేర్చుకుంటూనే ఉన్నాను. అది దాన్ని ఏమంటాం, సాధన అంటాం కదా. ప్రాక్టీస్ 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 ప్రాక్టీస్. అందుకనే మీకు ట్రైలర్ అంత బాగుంటుంది. నేను అంతా ప్రాక్టీస్ చేయకపోతే ప్రతిరోజు ట్రైలర్ లో మీకు ఎక్కడో ఒక దగ్గర ప్రాబ్లం వచ్చేది. అవును, అందులో మీరు మూవీ ప్రమోషన్స్ కూడా ఇప్పుడు అంతా ప్రమోషన్స్ చుట్టే నడుస్తుంది, డిఫరెంట్ గా. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు మీకు ఒక డైలీ ఒక 1000 వీడియోస్ టక్క టక్క అందరు క్రియేటివ్ గా చేస్తున్నారు. నేను థియేటర్కి ఎందుకు వెళ్ళిపోవాలి, థియేటర్కి ఎందుకు వెళ్ళాలి, ఇక్కడే దొరుకుతుంది అంటారు చూస్తున్నారు అనమాట. అది కొత్త వాడికి అయితే అసలే ఇంకా వెరీ ఇది ఇంపాసిబుల్, దగ్గరలో ఇంపాసిబుల్ అనమాట. సో ఇంత ఎంటర్టైన్మెంట్ దొరుకుతున్నా సరే రీల్స్ లో, షార్ట్స్ లో, కొత్తవాన్ని చూడడానికి థియేటర్ రావాలి, ఇదంతా వదిలేసి వద్దురా బాబు రీల్స్ అది వెళ్దామని రావాలి అంటే నేను ఏదో ఒకటి చేయాలి కదా, వాళ్ళకి ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వాలి కదా. సో అందుకని 17 cities ఒక్కనే ప్యాంప్లెట్స్ పట్టుకొని తిరిగాయి అనమాట. సో వాళ్ళు కూడా అరే మన కోసం వచ్చాడు రా, మన కోసం తిరుగుతున్నాడు రా, మనని కలవడానికి అని చెప్పేసి చాలా కనెక్ట్ అయ్యారు. అంటే మిమ్మల్ని చూస్తుంటే నాకు కొంచెం తమిళ హీరో విజయ్ ఆంటోనీ గారు చాలా మంది చెప్పారు, ఆ లుక్ కనిపిస్తుంది. దాని నుంచి నేను అబ్జర్వ్ చేస్తాను. చెప్పారా? ఓకే, అన్న నువ్వు విజయ్ ఆంటోనీ లెక్క. అవును, ఆయన కూడా యాక్టర్, రైటర్, డైరెక్టర్, మ్యూజిక్ కంపోజర్, మల్టీ టాలెంటెడ్. ఆయన నేను కలిసాను కూడా సరే. చిరంజీవి గారి దగ్గరికి మూవీ ఓపెనింగ్ కి వచ్చారు, రాధిక గారిని తీసుకొని, అప్పుడు నేను కలిసాను ఆయన్ని. సేమ్ అదే కట్స్ ఉన్నాయి మీలో కూడా. ఓకే సూపర్ రాజా గారు, మీ మూవీ పెద్ద హిట్ కావాలి, మీరు అనుకున్నవన్నీ రీచ్ అవ్వాలి, మా ఛానల్ తరఫు నుంచి మేము కోరుకుంటున్నాం. సో చూస్తూ ఉండండి, ఇలాంటి మంచి మంచి ఇంటర్వ్యూస్ తో మీ ముందుకు వస్తూ ఉంటాం.